అప్పుడు దుర్భర దానవ శంఖావిర్భూతధ్వనులు నిండి విబుధేంద్ర వధూగర్భములు పగిలి లోపలి అర్భకతతులు ఆవురనుచూ ఆక్రోశించెన్. అమరావతి పట్టణాన్ని రాక్షసులు ముట్టడించి విజయశంఖాలు పూరించాయి. వారి శంఖారావాలకు దేవతాస్త్రీల గర్భాలు బద్దలైనాయి. ఆ గర్భాలలోని శిశువులు ఆవురుమంటూ ఆక్రోశించారు. అంతా బలివచ్చి విడియుట బలభేది వీక్షించి గట్టిగా కోటకు కాపువెట్టి దేవవీరులు తాను దేవతామంత్రిని రప్పించి సురవైరి రాక చెప్పి ప్రణయానులుని భంగి భాసిల్లుచున్నాడు. ఘోర రాక్షసులను కూడినాడు మనకు ఓడి చని నేడు మరల వీడే తెంచె ఏ తపంబున వీనికింత వచ్చెన్. ఈ దురాత్మునకు ఎవడు తోడయ్యే ఇంక వీని కల్వన్ ఏది త్రోవ ఏమి సేయువారము ఎక్కడి మగటిమి ఎదురు మోహరింపన్ ఎవడోపు. అప్పుడు బలిచక్రవర్తి వచ్చి పట్టణాన్ని ముట్టడించడాన్ని చూసిన దేవేంద్రుడు వెంటనే కోటకు రక్షణ ఏర్పాటు చేశాడు. దేవతావీరులతో కలిసి గురువైన బృహస్పతిని పిలిపించి బలిచక్రవర్తి దండయాత్ర గురించి తెలియచెప్పాడు. ఆ బలి ఘోర రాక్షసులతో కూడి ప్రళయాగ్నిలా మండిపడుతున్నాడు. పూర్వం జరిగిన యుద్ధంలో మనతో ఓడిపోయి నేడు తిరిగి వచ్చాడు. ఏ తపస్సు వల్ల వీడికి శక్తి వచ్చిందో తెలియటం లేదు. ఈ దుర్మార్గునకు ఎవరు తోడుగా వచ్చారో వీరిని గెలవడానికి తగిన సాధనం ఏమిటి? ఇప్పుడు ఏమి చేద్దాము? వీని పరాక్రమానికి అడ్డుపడేది ఎవరు అని ఇంద్రుడు తర్కించాడు. మృంగెడు ఆకాశంబును పొంగెడు అమరాద్రి కంటే పొడవై వీడున్ మృంగెడు కాలాంతకు క్రియన్ భంగించును మరలపడ్డ పంకజ గర్భున్. ఈ బలిచక్రవర్తి ఆకాశాన్ని కబళించేటట్లు ఉన్నాడు. మేరు పర్వతం కంటే ఎత్తు పెరిగి విర్రవీగుతున్నాడు. కాలయముని వలె వచ్చి మన మీద పడ్డాడు. తిరగబడితే బ్రహ్మను కూడా వీడు భంగపరుస్తాడు అని ఇంద్రుడు వాపోయాడు. ఈరాదు రాజ్యమెల్లెను పోరాదు రణంబు సేయన్ పోయితిమే నిన్రారాదు ధనుజు చేతను జారాదు ఇటమీదన్ ఏమి జాడా మహాత్మా. ఇతనికి రాజ్యాన్ని అప్పచెప్పడం కుదరదు. అలాగని వీనితో యుద్ధం చేయటం కష్టతరం. యుద్ధం చేస్తే తిరిగి సుఖంగా వస్తామనే నమ్మకం లేదు. అలాగని వదిలివేయలేము కదా. ఇప్పుడు దారేమిటి?